ఒబిసిటీ. ఒబిసిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, పర్టిక్యులర్‌గా యంగ్‌స్టర్స్ భోజనం స్కిప్ చేస్తున్నారు. అంటే ఒబిసిటీ ఉన్నవాళ్ళు రైస్ తక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. 3 పూట్ల ఆహారం తీసుకోవాలి. ఈ తీసుకునే ఆహారంలో నెయ్యి, నూనె, పంచదార, బెల్లము ఇలాంటి వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఖర్జూరము, ఎండు ద్రాక్ష, అరటిపళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత పెరుగైతే ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని మనం గిల్లకొట్టి మజ్జిగ కింద చేసుకొని వాడాలి. నాన్ వెజ్ తినొచ్చు. వారంలో ఒక రోజు కోడి మాంసం, ఒకరోజు చేప మాంసం తప్ప మిగిలిన రోజుల్లో కోడిగుడ్డుతోటి సైతంగా మాంసాలు తినకపోవడం బెస్ట్. ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఓన్లీ ఫ్రూట్స్ తినేసేవాళ్ళు కొంతమంది, ఓన్లీ లిక్విడ్స్ తీసుకునేవాళ్ళు కొంతమంది, మరి చాలా తక్కువ డైట్ తీసుకునేవాళ్ళు కొంతమంది. ఇలా మనం కనుకన రెగ్యులర్‌గా మనం మెడిసిన్ అన్నము, పప్పు, ఆకుకూర, కాయగూర, చారు, మజ్జిగ ఆ రోజు దొరికేటువంటి ఆ సీజన్‌లో దొరికేటువంటి ఫ్రూట్సు ఇవి తినకపోతే ఏమవుతుందంటే డీజనరేటివ్ డిస్క్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆహారం తీసుకోవాలి. కొంతమందిలో మేము చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటూ ఉంటుంది. తరచుగా పెంటప్రజోలో, రబిప్రజోలో, మరి ఒమిప్రజోలో ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్‌గా ఆ ప్రాబ్లమ్ ఉంటూ ఉంటే ఒకసారి టోటల్ అబ్డామిన్ స్కాన్ చేసుకుంటే అల్ట్రాసౌండ్‌లో మనకి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, ఫ్యాటీ లివర్ చేంజెస్ ఉన్నప్పుడు కానీ, మరి ఒక ప్యాంక్రియాస్, స్లగ్గిష్ లివర్ ఉన్నప్పుడు కానీ డైజెస్టివ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనము మాక్సిమం ఎండుమిరపకాయి, వేయించినటువంటి వేపుళ్ళు, మాంసాలు, మసాలాలు, దుంపకూరలు, అరగని పదార్థాలు, కూల్ డ్రింక్సు ఇలాంటి వాటిని మనము అవాయిడ్ చేయాలి. అంటే మనం ఏ ఆహారం తీసుకుంటే ఆ రోజు మనం హెల్తీగా, హ్యాపీగా ఉంటున్నామో, అరుగుదల బాగుందో అలాంటి ఆహారాలు తీసుకోవాలి కానీ, అరగనటువంటి ఆహారాలను తినకూడదు. ఈ ఒక్క విషయాల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎండుమిరపకాయ, దాని తాలూకు కారం కూడా మాక్సిమం అవాయిడ్ చేయడము. పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగా ఉపయోగించడము చేయాలి. అంటే ఇప్పుడు మనము ఒబెసిటీ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు ఏం తినొచ్చు, ఏం తినకూడదు. ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ఇరిటేషను, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో ఉన్నవాళ్ళు ఏం తినొచ్చు, ఏం తినకూడదనేవి కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలంటే 3 పూట్ల ఆహారం తీసుకోవాలి. ఆహారంలో 2 పూటలు కంపల్సరీ పెరుగు కాకుండా మజ్జిగ ఉండేలా చూసుకోవాలి. తర్వాత పొద్దున్న ఆహారంలో 1-2 గ్రాములు అవిసె గింజల పౌడరు, సాయంత్రం ఆహారంలో 1-2 గ్రాములు నువ్వులు, వేయించిన నువ్వులు, దోరగా వేయించుకున్న నువ్వుల్ని పౌడర్ చేసుకున్నది ఉండాలి. వారంలో ఒకసారి తోటకూర, వారంలో ఒకసారి బెండకాయి, వారంలో ఒకసారి మునగాకు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ఈ యొక్క డైట్ మనం ఫాలో అయితే గనకన ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మనం అనారోగ్యాల బారిన పడకుండగా మనం చేసుకోవచ్చు.